వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. ఇటీవల మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య సంతానలేమి. ఇది ఒక సమస్యలా కనబడుతున్నా కూడా అందరికీ ఒకే ఒక కారణం ఉండకపోవచ్చు. ఎక్కువ మంది మహిళల్లో సంతానలేమికి కారణమవుతున్న థైరాయిడ్, అధిక బరువు, పీసీఓడి, ఫెలోపియన్ ట్యూబ్స్లో లోపాలు తదితర అంశాలపై మీ సందేహాలకు 49 సంతాన సాఫల్యత కేంద్రం డాక్టర్ మౌనిక గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈరోజు చాలామంది, ఈరోజు కాకుండా కొన్ని సంవత్సరాల నుంచి చిన్నప్పుడుకున్నా కూడా చాలామంది పీసీఓడి, థైరాయిడ్, డయాబెటీస్ ఇలాగా ప్రతి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అంటే లేడీస్లో ఎక్కువగా థైరాయిడ్ ఉన్నప్పుడు సంతానలేమి అనేది కలుగుతుంది అంటారు. అసలు పీసీఓడి ఇలాంటి సమస్యలన్నీ ఎందుకు వస్తుంటాయి అసలు? సో పీసీఓడి, థైరాయిడ్ ఇవన్నీ కూడా హార్మోన్స్లో వ్యత్యాసం అండి. సో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. రీజన్స్ అంటే చాలా ఉంటాయండి. పీసీఓడి గురించి పర్టిక్యులర్గా చాలా ప్రివలెంట్ కాబట్టి మాట్లాడాలంటే వన్ ఆఫ్ ద రీజన్స్ జెనెటిక్ అంటారనమాట. అంటే ఫ్యామిలీలో రన్ అవుతుంది అని చెప్పేసి. కానీ మన ఓల్డర్ జనరేషన్స్లో ఇంత ప్రివలెంట్గా ఈ ప్రాబ్లం లేకుండే. అప్పుడు ఇన్ఫర్టిలిటీ కానీ సంతానలేమి ప్రాబ్లం అనేది కూడా అప్పట్లో ఇంత ప్రాబ్లం లేకుండే ఇప్పుడున్నట్టు. సో నా బిలీఫ్ ఏంటి అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ కంటే కూడా ఎక్కువగా ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తున్నాయి రోల్. అంటే మన లైఫ్ స్టైల్ కానీ, మనం తినే తిండి ఎక్కువ ఆయిలీ ఫుడ్ తినడము, హై షుగరీ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తినడము, బాగా స్ట్రెస్ తీసుకోవడం, అబ్నార్మల్ ఈటింగ్ హ్యాబిట్స్, కరెక్ట్ టైంకి లంచ్, కరెక్ట్ టైంకి డిన్నర్, ప్రాపర్ స్లీప్ లేకపోవడం. సో ఆల్ దీస్ ఎక్కువ రీజన్స్ అవుతున్నాయి. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. చాలామంది అంటే టీవీ చూస్తూ ఎక్కువగా లైక్ స్టేషనరీ లైఫ్ స్టైల్. సో ఏదో ఒక ఎక్సర్సైజ్ అనేది రోజు రొటీన్లో మనం ఇన్కల్కేట్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కంట్రోల్లో తీసుకోవచ్చు. ఓకే మేడం, ఒబెసిటీ ఉన్నప్పుడు కూడా కొంచెం థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఒబెసిటీ బారిన పడతారు అంటారు. అంటే థైరాయిడ్ ఎందుకు మేడం, ఒబెసిటీ ఎందుకు వస్తుంది అసలు? సో థైరాయిడ్ అన్న హార్మోన్ బేసిక్ మన మెటబాలిజంకి చాలా ఇంపార్టెంట్. బాడీ ఫంక్షన్స్ అంటే మనం తీసుకున్న ఫుడ్ డైజెషన్లో కానీ, దాన్ని యూటిలైజ్ చేసి ఎనర్జీ లిబరేట్ చేయడంలో కానీ, వీటన్నిటిలో కూడా థైరాయిడ్ హార్మోన్ ఒక రోల్ ప్లే చేస్తుంది. సో ఎవరికైతే ఈ హార్మోన్ అన్నది తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి బాడీలో, వాళ్ళకు బ్రెయిన్ నుంచి సిగ్నల్ ఎక్కువ అవుతుంది అనమాట. దాన్నే మనం టీఎస్హెచ్ అంటాం. సో ఈ హార్మోన్ తక్కువైనప్పుడు ఏమవుతుందంటే మన ఓవరాల్ మెటబాలిజం అన్నది స్లో డౌన్ అవుతుంది. సో దానివల్ల వెయిట్ గెయిన్ అవ్వడము టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. అండ్ చాలా లెథర్జిక్, చాలా టయర్డ్ ఫీలింగ్ ఉంటారు, చాలా లేజీ ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి దానివల్ల. మేడం, కొంతమందిలో ఈ థైరాయిడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కొంతమందిలో డెలివరీ అప్పుడు నా థైరాయిడ్ వచ్చింది అంటారు, ఆఫ్టర్ డెలివరీ పోయింది అని చెప్పేసి అంటారు. అంటే ఇది ఎందుకు, అంటే ఎలా వస్తుంది, ఎందుకు వెళ్తుంది అంటే? సో ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే అండి, మనకు హెచ్సిజి అన్న ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది, హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్ అంటారు. సో ఈ హార్మోన్ వల్ల ఏమవుతుందంటే అది కూడా ఒక బ్రెయిన్ నుంచి సిగ్నల్ ఏదైతే ఉందో దాన్ని మిమిక్ చేస్తుంది అనమాట. సో అది కూడా వచ్చి మన థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నెక్ ఉంటుంది. సో దాని మీద యాక్ట్ చేసి మనకు థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ప్రొటెక్షన్ చేస్తుంది. సో ఈ టైంలో ఏమవుతుందంటే మనకు వేరియేషన్స్ ఉంటాయి, కొన్ని ప్లాస్మా ప్రోటీన్స్ కానీ ప్రెగ్నెన్సీలో. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే జస్ట్ టెంపరీగా వాళ్ళు హైపోథైరాయిడ్ అవుతారు. సో టెంపరీగా ఏం చేయాలంటే మనం బాడీకి ఫ్రమ్ అవుట్ సైడ్ సప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ డెలివరీ అయిపోయిన వెంటనే ఏదైతే ఈ మెటబాలిజం ఉందో, ప్రెగ్నెన్సీ ఫిజియాలజీ ఉందో, అదంతా మనకు వాపస్ రివర్స్ అవుతుంది అనమాట. సో ఈ రివర్స్ అయిన తర్వాత మనం డెలివరీ అయిన 6 వీక్స్కి మళ్ళీ ఈ థైరాయిడ్ టీఎస్హెచ్ అన్న వాళ్ళు మళ్ళీ రిపీట్ చేసుకొని చూసుకోవాలి. అండ్ అది నార్మల్ లిమిట్స్లో ఉంది అంటే మనం థైరాయిడ్ మెడికేషన్ ఏదైతే తీసుకుంటున్నామో డోస్ని చిన్నగా టేపర్ చేసుకోవడం, అంటే డోస్ని తక్కువ చేసుకుంటూ మళ్ళీ రిపీట్ చేసుకోవాలి థైరాయిడ్ వాల్యూస్. తర్వాత లీస్ట్ డోస్ దగ్గర నుంచి మనకు కంట్రోల్లో ఉంది అన్న టైంలో వీ కెన్ స్టాప్ ద మెడికేషన్. ఓకే మేడం, అలాగే ఇప్పుడు మనము ఒబెసిటీ గురించి మాట్లాడడం, థైరాయిడ్ గురించి అండ్ పీసీఓడి గురించి మాట్లాడడం, అలాగే ఫెలోపియన్ ట్యూబ్స్లో కూడా సమస్యలు కొంతమందికి ఎదురవుతూ ఉంటాయి. సో దీని గురించి చెప్పండి. సో గర్భసంచికి, ఓవరీ, అండాశయానికి ఉన్న కనెక్షనే మధ్యలో ఈ ఫెలోపియన్ ట్యూబ్ అని. సో ఎప్పుడైతే అండాశయం నుంచి ఒక మెచ్యూర్ ఎగ్ ఏదైతే సైకిల్ మధ్యలో అరౌండ్ 14th or 15th డే మనకు విడుదల అవుతుందో, ఈ ఫెలోపియన్ ట్యూబే వెళ్ళి ఇట్ విల్ హ్యావ్ ఫింగర్స్ లాంటివి ఉంటాయి అన్నమాట, ప్రొజెక్షన్. సో ఆ ఓవరీ మీద నుంచి ఆ ఎగ్ని కలెక్ట్ చేసుకుంటుంది. ఎగ్ స్పర్మ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్లో కలిస్తేనే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఈ ట్యూబ్లో ఎటువంటి బ్లాక్ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ వల్ల లైనింగ్ ఏదన్నా డిస్ట్రాయ్ అయ్యి ఉన్నా కూడా మనకు ప్రెగ్నెన్సీ రావడంలో కష్టం ఉంటుంది. ఓకే డాక్టర్, మనకు మాధవి చెన్నై నుంచి సిద్ధంగా ఉన్నారు కాలర్. మాధవి గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ మౌనిక గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో మాధవి గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి.
నాకు మ్యారేజ్ అయిందండి, 8 months అవుతుంది. ఓకే, చెప్పండి. హలో. మాధవి గారు, మీ వాయిస్ క్లియర్గా ఉంది, చెప్పండి. 28 daysకి నాకు సైకిల్ వస్తుంది. అది నార్మలా అబ్నార్మలా అని డౌట్. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్. ఓకే అండి, మీ ఏజ్ ఏంటండి? వయసు ఎంత? 29 మేడం. 29. ఓకే అండి. సో మనము నార్మల్ సైకిల్ లేదా రెగ్యులర్ సైకిల్ అని ఎప్పుడు అంటామంటే వైడ్ రేంజ్ ఉంటుందండి. 21 days నుంచి 35 days వరకు మేము నార్మల్ అనే తీసుకుంటాం. అంటే కొంతమందికి ప్రతి 24 daysకే ఒకసారి వస్తూ ఉండొచ్చు, కొంతమంది లేడీస్కి ప్రతి 30 to 34 daysకి ఒకసారి వస్తూ ఉండొచ్చు. దిస్ ఈజ్ నార్మల్. కానీ ఒకవేళ మీకు ఇంతకు ముందు 28-29 daysకి వచ్చే పీరియడ్స్ ఇప్పుడు సడన్గా షార్టర్ అయినాయి, అంటే 20 daysకే వస్తున్నాయి అంటున్నారు, అలా వేరియేషన్ ఏమన్నా వచ్చుంటే మాత్రము ఒకసారి స్కాన్ చేయించుకోవడం ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇలా షార్టర్ సైకిల్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక కండిషన్కి ప్రెజెంటేషన్ అనమాట. దాన్నే మనం ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటాం. అంటే బాడీలో పుట్టినప్పుడే మనం కొన్ని ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతాము. సో రోజు మనకు ఆ ఎగ్స్లో కొన్ని ఎగ్స్ చనిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఎగ్ నెంబర్స్ తగ్గుతూ ఉంటాయి. సో ఎగ్ నెంబర్స్ ఏవైతే మిగిలిన కౌంట్ డిక్లైన్ ఉంటే కూడా ఇలా షార్టర్ సైకిల్స్గా ప్రెజెంట్ అవ్వచ్చు. సో ఒక్కసారి స్కాన్ చూసుకొని ఎగ్ నెంబర్స్ బాగానే ఉన్నాయి అంటే మాత్రం యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ భారతి నెల్లూరు నుండి సిద్ధంగా ఉన్నారు. భారతి గారు, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ మౌనిక గారు మనతో పాటు ఉన్నారు. నాకు పెళ్ళయి 20 సంవత్సరాలు అయింది మేడం. ఓకే అండి. పిల్లకాయలు IVF ద్వారా చూశాను, ప్రెగ్నెన్సీ రాలేదు. ఓకే అండి. మా గుంటూరులో IVF చేస్తున్నాను మేడం. ఓకే అండి. 6 సార్లు ప్రెగ్నెన్సీ నిలబడింది, కానీ 3rd month లో బేబీ సఫర్ అవుతుంది మేడం. ఓకే, మిస్క్యారేజ్ అవుతుందా అండి? అయితే అది అడిగితే బేబీస్కి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు, అందుకని మీకు ప్రెగ్నెన్సీ నిలబడటం లేదు అన్నారు మేడం. ఓకే అండి, ఇప్పుడు మీ ఏజ్ ఏంటండి? 37 మేడం. ఓకే ఓకే అండి. సో మీరు చెప్పడం రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవుతున్నాయి. సో అండ్ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే ప్రాబబ్లీ రీజన్ అంటే ఇన్వెస్టిగేషన్స్ చేసుంటారండి. యూజువలీ 2 times లేదా ఎక్కువ టైం మిస్క్యారేజ్ అయిన వాళ్ళలో మనం దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాము. సో వీళ్ళలో డెఫినెట్గా మనం ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి రీజన్ ఏంటి అని చెప్పేసి. సో దాంట్లో మనం ఇది జన్యుపరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వల్ల మిస్క్యారేజ్ అవుతుందా, లేదా మీరు అన్నట్టు సర్క్యులేషన్లో డిస్టర్బెన్సెస్ అంటారు, అంటే మాయ ప్లాసెంటా ఫామ్ అయిన తర్వాత మదర్ నుంచి బేబీకి ఫుడ్ వెళ్ళేది త్రూ బ్లడ్ వెజల్స్. సో కొంతమందిలో యాప్లా అంటామండి, అంటే వీళ్ళలో రక్తం గడ్డగట్టే టెండెన్సీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళలో ఆ కమ్యూనికేషన్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ క్లాట్స్ ఫామ్ అయినప్పుడు ప్రాపర్గా న్యూట్రిషన్ మదర్ నుంచి బేబీకి అందకపోవడం వల్ల కూడా అబార్షన్స్ జరుగుతాయి. సో వీళ్ళలో సొల్యూషన్ ఏంటి అంటే మనం బ్లడ్ థిన్నర్స్ వాడాల్సి ఉంటుందండి. ఆస్పిరిన్ టాబ్లెట్స్ కానీ హెపారిన్ ఇంజెక్షన్స్ కానీ తీసుకుంటే డెఫినెట్గా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ నిలబడే ఛాన్స్ ఉంటుంది. ఓకే మేడం, నెక్స్ట్ చంద్రిక హైదరాబాద్ నుండి సిద్ధంగా ఉన్నారు. చంద్రిక గారు, నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడుతున్నారు. మాట్లాడండి. డాక్టర్ మౌనిక గారు ఉన్నారు, చెప్పండి ప్రాబ్లం ఏంటి. మేడం, నాకు ఒక పాప ఉంది మేడం, 9 years. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది మేడం. సో ఓకే అండి. 10 years అవుతుంది. నాకు పాప పుట్టిన 1 yearకి 6 months, పాప 6 months ఉన్నప్పుడు ఒక అబార్షన్ నేనే చేయించుకున్నాను మేడం. ఓకే మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ ఇంకో అబార్షన్ చేయించుకున్నాను, అంటే కన్సీవ్ అయింది 2 times. సో నాకు దాని తర్వాత నుంచి మళ్ళీ కన్సీవ్ అవ్వట్లేదు మేడం. ఇప్పుడు పాపకి 9 years. టెస్టులు అన్ని చేయించుకుని అంత నార్మల్ అని వస్తుంది మేడం. ఓకే అండి, అంటే ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయా లేదా అన్నది టెస్ట్ చేయించుకున్నారా? చేయించుకున్నాను మేడం, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, ఏం బ్లాక్ లేదన్నట్టు. ఓకే అండి. సో ఇప్పుడు ఏజ్ అన్నది ఆల్మోస్ట్ మీరు కన్సీవ్ అయిన టైంకి ఇప్పటికీ 9 years డిఫరెన్స్ ఉంది అండి. సో మీరు బేసిక్ టెస్ట్ అంటే హస్బెండ్వి కణాల కౌంట్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి, మీరు అన్నట్టు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చూసుకున్నారు, అండ్ ఒక ఎగ్ ప్రతి నెల విడుదల అవుతుందా లేదా అన్నది చూసుకుంటాం. ఇవన్నీ కూడా బాగుండి కూడా ప్రెగ్నెన్సీ చేతికి అందట్లేదు అనుకోండి, దీన్నే మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం.
అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే మన దగ్గర ఉన్న బేసిక్ టెక్నాలజీతో మనం ఓవర్వ్యూగా ఏదేది ఇవి మాత్రమే బేసిక్ చూసుకోగలం. ఎగ్ విడుదల అవుతుంది బాగానే ఉంది, కానీ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, ట్యూబ్ ఓపెన్ ఉంది వెరీ గుడ్, కానీ ట్యూబ్లో లైనింగ్ ఎలా ఉంది, స్పర్మ్ సెమెన్ అనాలిసిస్ కౌంట్స్ బాగున్నాయి, కానీ స్పర్మ్లో జెనెటిక్ మెటీరియల్స్ అండ్ దాని క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ చాలా మైనర్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో ట్యాబ్లెట్స్తో ఒక 4 to 6 cycles ట్రై చేయొచ్చు. దాంట్లో మనకు ఫలితం దొరకలేదు అంటే 3 cycles దాకా ఐయుఐ కూడా చేసుకోవచ్చు అండి. అప్పుడు కూడా మనకు సక్సెస్ రావట్లేదు, కన్సెప్షన్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అప్పుడు ప్రాబబ్లీ మీరు ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా యూ మైట్ ఫైండ్ సక్సెస్, బికాజ్ అక్కడ ఆల్మోస్ట్ 50 to 55% ఛాన్సెస్ ఉంటాయి. రైట్ మేడం, ఇప్పుడు ట్యూబర్ ఎండ్రోమయోసిస్ అంటే ఏంటండి? అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్. సో ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే గర్భసంచిలో లైనింగ్ ఉంటుందండి, దాన్ని మనం ఎండోమెట్రియం అంటాం. ఈ లైనింగ్ ఒకవేళ వచ్చి ట్యూబ్ మీద కూర్చోవడము లేదా ఓవరీస్ మీద, బయట ఇంటెస్టైన్స్ మీద కూర్చోవడం అలా జరిగితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. అడినోమయోసిస్ అంటే ఇదే గర్భసంచి లైనింగ్ గర్భసంచి గోడలో కూర్చుంటే దాన్ని మనం అడినోమయోసిస్ అంటాం. సో ఈ 2 కండిషన్స్ వల్ల కూడా డెఫినెట్గా ఒక ఎగ్ పెరగడంలో ప్రాబ్లం అవుతుంది. అదే కాకుండా అడినోమయోసిస్ గర్భసంచి గోడలో ఉంటుంది కాబట్టి ఎంబ్రియో ఏదైతే పిండం తయారైంది ఫైనల్గా అతుక్కోవాల్సింది యూట్రస్లోనే, సో దాంట్లో ఇంటర్ఫియరెన్స్ కావచ్చు. ట్యూబ్స్ కూడా కొన్నిసార్లు బయట ఎండోమెట్రియోసిస్ వల్ల మూమెంట్ కానీ లేదా బ్లాకేడ్స్ కానీ జరగచ్చు వాటి వల్ల. ఓకే మ్యామ్, నెక్స్ట్ అనుష హైదరాబాద్ నుండి సిద్ధంగా ఉన్నారు. అనుష గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ మౌనిక గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ప్రాబ్లం ఏంటంటే నాకు 2 months నుంచి రెగ్యులర్ గా మంత్ వస్తుంది, అసలు బ్లీడింగ్ అవుతూనే ఉంది. 2 months నుంచి కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతుందా అండి మీకు? అవునండి, ఇక్కడ హాస్పిటల్ కూడా వెళ్ళినాము. మీకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండి? మీరు సైకిల్స్ రెగ్యులరేనా మీకు, లేదంటే మామూలుగా? నాకు ఒకసారి 2 months రాలేదు, కాకపోతే హాస్పిటల్కి వెళ్ళాను, ట్యాబ్లెట్స్ వాడినా. మళ్ళీ ట్యాబ్లెట్స్ వాడినాక మళ్ళీ 2 months అట్లనే కంటిన్యూగా అయిపోయింది, తగ్గడం లేదు. మ్యారీడా అండి మీరు? అవునండి. ఓకే అండి. సో ఫస్ట్ థింగ్, ఇట్లా కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతుంది అంటే ఫస్ట్ మ్యారీడ్ కాబట్టి మీరు ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సింది ప్రెగ్నెన్సీ అండి. బికాజ్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అని మనకు తెలియదు అనమాట. మేబీ ఒక ప్రెగ్నెన్సీ వచ్చి అది మిస్క్యారేజ్ అవుతూ ఉండొచ్చు, దాంట్లో ఇంత హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ మనకు నెగిటివ్ వచ్చిందే అనుకోండి, అప్పుడు ఇది హార్మోనల్ వ్యత్యాసం వల్ల లైక్ పీసీఓడి ఇట్లా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకు కూడా ఏమవుతుందంటే 1-2 months కంటిన్యూస్గా లైనింగ్ గర్భసంచిలో లైనింగ్ అనేది ఫామ్ అవుతూనే ఉంది అనమాట, బాగా థిక్ అయి ఉంటుంది. అండ్ అట్ వన్ పాయింట్ ఏమవుతుందంటే యూట్రస్ కూడా సపోర్ట్ చేయలేదు బియాండ్ సర్టెన్ థిక్నెస్, అప్పుడు బ్రేక్ త్రూ బ్లీడింగ్ లాగా ఇలా హెవీగా కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. సో మీరు ఫస్ట్ ట్రెనెక్సమిక్ యాసిడ్ అని కొన్ని మెడికేషన్స్ ఉంటాయి టు కంట్రోల్ ద బ్లీడింగ్, అది ట్రై చేయొచ్చు ఫర్ అ ఫ్యూ డేస్. దాంతో ఒకవేళ బ్లీడింగ్ స్టాప్ కావట్లేదంటే హార్మోన్స్ ఇంట్రడ్యూస్ చేయాలండి, అంటే ప్రొజెస్ట్రాన్, నారిథిస్టిరాన్ అనే టాబ్లెట్స్ ఉంటాయి, అవి ఓవర్ స్పాన్ ఆఫ్ 21 days మీరు తీసుకుంటే కంట్రోల్లో వస్తుంది. ఆ తర్వాత ఏమైనా పెథాలజీ ఏమైనా ఉందా అన్నది మీరు ఒకసారి స్కాన్ చేసుకొని చూసుకోండి యూట్రస్లో. రైట్ డాక్టర్ గారు, కొంతమంది కన్సీవ్ అయిన తర్వాత 1 or 2 months తర్వాత అంటే ఎగ్ డెవలప్ అవ్వట్లేదు అంటారు. అసలు ఎగ్ కౌంట్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎగ్ ఎందుకు డెవలప్ అవ్వదు? సో పాలిసిస్ ఇట్లా థైరాయిడ్ కానీ, ప్రొలాక్టిన్ హార్మోన్ డిస్టర్బెన్సెస్ కానీ, పాలిసిస్టిక్ ఓవరీస్ నీటి బుడగల సమస్యలు కానీ, వీళ్ళందరిలో ఇర్రెగ్యులర్ సైకిల్స్లో ఏమవుతుందంటే మనకు ఎగ్ నంబర్స్ అన్నవి చాలానే ఉంటాయి కానీ ఏ ఒక్క ఎగ్ కూడా పెరగట్లేదు. వీళ్ళలో ఏమవుతుందంటే రిక్రూట్మెంట్కి మనకు FSH అన్న హార్మోన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అది బ్రెయిన్ నుంచి సిగ్నల్ వస్తుంది. ఈ పీసీఓడి కండిషన్స్లో ఏమవుతుందంటే లోకల్గా మేల్ హార్మోన్స్ ఎన్వైర్న్మెంట్ హయ్యర్ ఉంటుంది. ప్రతి లేడీలో కూడా మెన్లో ఉండే హార్మోన్ లేడీస్లో కూడా ఉంటుంది, బట్ టు సర్టెన్ ఎక్స్టెంట్ పీసీఓడి సమస్యతో బాధపడే వాళ్ళలో ఈ మేల్ హార్మోన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఓవరీలో ఈ మేల్ హార్మోనల్ ఎన్వైర్న్మెంట్ ఎలివేటెడ్గా ఉండడం వల్ల ఒక ఎగ్ని పెరగనివ్వదు. దానికి మనం కంట్రోల్ చేసుకోవడానికి త్రూ లైఫ్ స్టైల్ మెజర్స్ కానీ, సర్టెన్ టాబ్లెట్స్ మెడికేషన్స్లో కానీ, లేదా ఇన్ఫ్యాక్ట్ లాప్రోస్కోపీలో ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటారు, వీటన్ని కూడా దే ఎయిమ్ ఎట్ దట్ అనమాట. ఓకే మ్యామ్, నెక్స్ట్ నాని నిజామాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు. నాని గారు నమస్తే అండి. మేడం నమస్కారం మేడం. నమస్తే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం గత 4.5 years బ్యాక్ మ్యారేజ్ మేడం మాది, చెప్పండి. ఆవిడకి సంబంధించిన ప్రాబ్లం ఇది. సో తను మెచ్యూర్ అయినటువంటి ఒక
2 ఇయర్స్ వరకు తనకి పీరియడ్స్ సరిగ్గానే వచ్చినాయి. తర్వాత మళ్ళీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మేడం. తను అంటే అవగాహన లోపం వల్ల వాళ్ళ ఇంటి దగ్గర చూపించుకోలేదు అనమాట సరిగ్గా. సో దానివల్ల ఏమైపోయిందంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది మేడం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా థైరాయిడ్ ప్రాబ్లం అని చూపించారు. థైరాయిడ్ కూడా వచ్చింది. సో మందులు వాడాం మేడం. థైరాయిడ్ వాడుతున్నప్పటికీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఎంఆర్ఐ స్కానింగ్ కావాలన్నది మేడం. ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే పిట్యూటరీ గ్రంథి అంటే పైన లోపల పిట్యూటరీ గ్రంథి పక్కన చిన్న బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారు. సో ఆ టాబ్లెట్స్ కూడా వాడాము. అయినప్పటికీ కూడా ఎటువంటి రిజల్ట్ ఏం రావట్లేదు మేడం. ఏంటో ఏం అర్థమే అవ్వట్లేదు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మేడం, కొంచెం ప్లీజ్ సలహా ఇస్తారా దయచేసి? ఓకే అండి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి చాలా రీజన్స్ ఉంటాయండి. స్టార్టింగ్ ఫ్రమ్ కొన్నిసార్లు ఈవెన్ అనీమిక్ ఉన్న జనరల్ కండిషన్ లేడీది ఎలా ఉంది అన్న మనం మన సైడ్ నుంచి కంట్రోల్ చేసుకునేది మీరు అన్నది నీటి బుడగల సమస్య కానీ థైరాయిడ్ హార్మోన్స్ కానీ లేదా ఎంఆర్ఐలో మీరు చూసానన్నారు, నాకు డీటెయిల్స్ తెలియదు కానీ బట్ ఏంటిది అన్నది అవన్నీ కరెక్ట్ చేసుకుంటాం. కానీ ఇవన్నీ సమస్యల్లో ఏంటంటే ఈవెన్ పీసీఓడి మనం జస్ట్ టాబ్లెట్స్ ఒక 1 month కోర్స్ తీసుకున్నంత మాత్రాన ఓవర్ నైట్ మనకు రెగ్యులర్ సైకిల్స్ అయిపోవు ఎవరికి కూడా. ఇన్సిడెన్స్ ఆల్మోస్ట్ 10% ఉంది అండి పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ. అంటే ఎవ్రీ 10 లేడీస్లో ఒకరికి ఈ పీసీఓడి సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. ఇది షుగర్ లాంటిదండి, కంప్లీట్గా సడన్గా వెళ్ళిపోదు టాబ్లెట్స్ ఏదో వాడినందు మాత్రాన. మనం టైం టు టైం దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ బేసిక్గా మన కన్సర్న్ అయితే తనలో ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి. అంటే కొన్ని ఓవ్యులోజెన్స్ ఉంటాయి టాబ్లెట్స్ ఫామ్లో కానీ ఇంజెక్షన్స్ ఫామ్లో కానీ. అవి ఒక ఎగ్ పెరగడానికి హెల్ప్ చేస్తాయి బికాజ్ వీళ్ళలో స్వతహాగా ఒక డామినెంట్ ఫాలికల్ రాదు కాబట్టి. మనం ఇర్రెగ్యులర్ సైకిల్స్ని రెగ్యులర్ చేసుకోవాలి అంటే మెడికేషన్ కొన్ని ఉన్నాయండి. అంటే దాంట్లో మయోఇనోసిటాల్ కానీ మెట్ఫార్మిన్ కానీ అంటే పీసీఓడి డైరెక్టెడ్ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి తీసుకోవచ్చు ఆన్ అ డైలీ బేసిస్. అండ్ ఫ్రమ్ ద పేషెంట్ సైడ్ డెఫినెట్గా వీ నీడ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. అంటే ఎక్సర్సైజెస్ ఫామ్లో కానీ లేదా ఫుడ్ ఇంటేక్లో డైట్ చేంజెస్ కానీ అవన్నీ చేసుకోవాలి. బట్ అదర్వైజ్ ప్రెగ్నెన్సీ మెయిన్ కన్సర్న్ అయితే దాని డైరెక్టెడ్ ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అండి. బికాజ్ రెగ్యులర్ అవ్వాలి అని ఏ సొల్యూషన్ కూడా పర్మనెంట్ సొల్యూషన్ లేదు మనకి. మీరు చేసుకున్న లాప్రోస్కోపీలో కొంతమంది ఒవేరియన్ డ్రిల్లింగ్ వెళ్ళండి రెగ్యులర్ అవుతాయి సైకిల్స్ అంటారు, బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ పర్మనెంట్. మేబీ 6 months బాగా వస్తాయి బట్ అగైన్ దిల్ బికమ్ ఏ రెగ్యులర్. ఓకే డాక్టర్ గారు, కొంతమందికి ఇందాక తను చెప్పారు పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయి అని. కొంతమంది ఇర్రెగ్యులర్గా ఉంటున్నాయి అని చెప్పేసి ఇట్లా మెడికల్ వెళ్ళి టాబ్లెట్స్ తెచ్చుకొని అలా వేసుకోవడము, తర్వాత కంటిన్యూ అవ్వడము, తర్వాత మళ్ళీ రెగ్యులర్ అవ్వడం, ఇలా తరచూ చేస్తుంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి బికాస్ దే ఆర్ ఆల్ హార్మోన్స్. అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ బాడీలో ప్రొడ్యూస్ అయ్యేది. అండ్ మనము పీసీఓడి పీపుల్ ఎవరికైతే యూజువలీ రెగ్యులర్గా సైకిల్స్ రావట్లేదో ఇట్లా 2-3 months వెయిట్ చేస్తారు, సమ్టైమ్స్ ఓవర్ ద కౌంటర్ మీరు అన్నట్టు డ్రగ్స్ తీసుకుంటారు, అది యూజువలీ ప్రొజెస్ట్రాన్ తీసుకుంటారు విత్డ్రాల్లో వాళ్ళకి పీరియడ్ రావడానికి. ప్రొజెస్ట్రాన్ అలోన్ వాడడం వల్ల బ్యాక్ టు బ్యాక్ కూడా ఏమీ ఏ రకమైన ప్రాబ్లం ఉండదు. బట్ వీ ఓన్లీ సే ఎందుకు వద్దు అంటాం అంటే బికాస్ బేసిక్ పెథాలజీని ట్యాకిల్ చేయలేమన్నమాట. పీసీఓడిలో ఇట్స్ నాట్ జస్ట్ సైకిల్స్ ప్రాబ్లం, వీళ్ళలో టెండెన్సీ ఎక్కువ ఉంటుంది షుగర్ రావడానికి. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ మంత్స్ మనం ఇలానే పీరియడ్ లేకుండా వదిలేస్తే ఏమవుతుందంటే కంటిన్యూస్గా యూట్రస్ లైనింగ్ మీద ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఒక్కటే ఉండడం వల్ల క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుందన్నమాట. సో డెఫినెట్లీ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ ఇట్స్ బెటర్ వాళ్ళు వెళ్ళి ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఈ రిస్క్స్ కూడా ఎలిమినేట్ చేసి ప్రాపర్ అడ్వైస్ ఇస్తారు. ఓకే డాక్టర్, నెక్స్ట్ నాగమల్లేశ్వరి గుంటూరు నుండి సిద్ధంగా ఉన్నారు. నాగమల్లేశ్వరి గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మేడం మ్యారేజ్ అయ్యి 2 నెలలు అవుతుంది మేడం. చెప్పండి. మేడం మ్యారేజ్ అయ్యి 2nd month మేడం, మెన్సెస్ రాలేదు. ఓకే, మీరు చెక్ చేసుకున్నారా అండి ప్రెగ్నెన్సీ ఏమైనా ఉందేమో అని? లేదు మేడం, అంటే 2nd month కదా, వస్తుందా రాదా అని డౌట్ గా ఉంది మేడం. అంటే మీకు మామూలుగా కూడా ఇర్రెగ్యులర్ అమ్మా సైకిల్స్? లేదు మేడం. రెగ్యులర్ వస్తాయా? రెగ్యులర్ వస్తాయి మేడం. ఓకే అండి. సో రెగ్యులర్గా ఎవ్రీ 30 days లేదా 28 days పీరియడ్ వచ్చే వాళ్ళలో ఎప్పుడైతే పీరియడ్ స్కిప్ అవుతుందో, లెటర్సే ప్రీవియస్ మంత్ 29th వచ్చి ఉంది అనుకోండి, ఈ మంత్ మళ్ళీ 29th ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రాలేదు పీరియడ్.
ఇన్ఫ్యాక్ట్ ఆ స్కిప్డ్ పీరియడ్ డేట్లోనే మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ దొరుకుతాయి కదండి బయట, అది తెచ్చి చూసుకుంటే ప్రెగ్నెన్సీ ఉంటే మనకు ప్రెగ్నెన్సీ తెలుస్తుంది. దిస్ ఈజ్ నాట్ టూ ఎర్లీ. ఇన్ఫ్యాక్ట్ మీ కేసులో 2 months అయింది అంటున్నారు కాబట్టి ఫస్ట్ ఒక యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తెచ్చుకొని మీరు టెస్ట్ చేసుకోండి. ఒకవేళ పాజిటివ్ అయితే వెళ్ళి కన్సల్ట్ అవ్వండి డాక్టర్ని. నెగిటివ్ ఉన్నా కూడా కన్సల్ట్ అవ్వండి, ఎందుకంటే పీరియడ్స్ రావడానికి అప్రోప్రియేట్ మెడికేషన్ పెడతారు డాక్టర్. ఓకే డాక్టర్ గారు, చాలా మంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి ఇందాక చెప్పారు, మనం దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి అంటే కరెక్ట్గా సొల్యూషన్ ఏదైనా ఉందా, అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉంటుందా? లైక్ ఐ సెడ్ పర్మనెంట్ సొల్యూషన్ ఈజ్ నాట్ దేర్ అండి. కానీ చాలామంది ఇన్ఫ్యాక్ట్ జస్ట్ ఈ ఎక్సర్సైజెస్ చేసుకొని 2-3 kgs వెయిట్ లాస్ చేయడం వల్ల చాలామందికి సైకిల్స్ రెగ్యులర్గా సెట్ అయిన కేసెస్ ఉన్నాయి. మళ్ళీ రెవర్ట్ బ్యాక్ అయ్యి మళ్ళీ డయట్లో ఈ అన్హెల్తీ ఫుడ్ ఇన్కల్కేట్ చేసి మళ్ళీ వెయిట్ గెయిన్ అయినప్పుడు మళ్ళీ ఇట్ ఈస్ బ్యాక్ టు ద సేమ్ అనమాట. సో ఫర్ దేర్ లాంగ్ రన్ హెల్త్ కోసం వాట్ వీ అడ్వైజ్ వాళ్ళ సైడ్ నుంచి మాత్రం కంటిన్యూస్గా స్ట్రిక్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజెస్ రొటీన్, కరెక్ట్ టైంకి ఫుడ్ టైమింగ్స్ కానీ ప్రాపర్ స్లీప్ కానీ ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఫ్రమ్ అవర్ సైడ్ ఏంటి అంటే కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి, వీ డూ పుట్ దెమ్, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అని అయితే నేను చెప్పలేను. ఇట్స్ జస్ట్ టైమ్ టు టైమ్. ఎప్పుడైతే లెటర్స్ ఒక అన్మ్యారీడ్ గర్ల్ ఉందనుకోండి, దే కమ్ ఫర్ సైకిల్స్ రావట్లేదు అని, అదే మ్యారేజ్ అయిన లేడీస్ యూజువలీ ప్రెగ్నెన్సీ కోసం అప్రోచ్ అవుతారు. సో ఇట్స్ ఓన్లీ ఫ్రమ్ ఎప్పటికి ఏ టైంకి ఏ ట్రీట్మెంట్ అవసరమో అకార్డింగ్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఓకే, ఇంకో కొంతమందిలో మనకు పీసీఓడి సమస్యగా మనం తరచూ వింటూ ఉంటాము. అసలు పీసీఓడి సమస్యకి సంతానలేమికి కూడా కొంచెం చాలా వరకు అయితే మనకి సంబంధం ఉంటుంది. సో అలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు అంటే దే షుడ్ నో ట్రీట్మెంట్ లైన్స్ అండి. చాలామంది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ ఒక సర్జరీ అండర్వెంట్ అయ్యి వస్తారు, ఈ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ చేసేసుకొని వస్తారు. కానీ వీ హ్యావ్ టు నో ద మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్. మన గైడ్ లైన్స్ కానీ ఎష్రే, యూరోపియన్ సొసైటీ కానీ రాయల్ సొసైటీ యూకే కానీ వీళ్ళందరూ కూడా మనకు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు. పీసీఓడి అన్న ప్రాబ్లం నాట్ జస్ట్ ఇండియన్స్, ఇట్స్ ఎవ్రీవేర్, అమెరికన్స్ కానీ యూరోపియన్స్ కానీ. సో ఎవ్రీబడి హ్యావ్ గైడ్ లైన్స్. వీళ్ళు ఏమంటారంటే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లైక్ ఐ సెడ్ లైఫ్ స్టైల్ చేంజెస్, తర్వాతనే మనకు ఓరల్గా ట్యాబ్లెట్స్ కానీ వాటితో ట్రై చేయడం ప్రెగ్నెన్సీ కోసం. దాంట్లో కూడా ఫలితం దొరకలేదు అంటే ఆ నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్లో మనకు లాప్రోస్కోపీ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటారు. ఈ పర్టిక్యులర్ ప్రొసీజర్ అందరికీ బెనిఫిషియల్ కాదండి. ఓన్లీ లీన్ పీసీఓఎస్ అంటే సన్నగా ఉండి పీసీఓడి ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు, లేదా జస్ట్ 3 to 4 years ఆఫ్ మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, అండ్ వాళ్ళలో LH అని ఒక హార్మోన్ ఉంటుంది, అది more than 10 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ లీటర్. సో ఇలాంటి క్రైటీరియా ఉన్న వాళ్ళే మ్యాక్సిమం ఈ ల్యాప్ ఓవేరియన్ డ్రిల్లింగ్ బెనిఫిట్ అవుతారు. ఓకే డాక్టర్, నెక్స్ట్ రాకేష్ కరీంనగర్ నుండి సిద్ధంగా ఉన్నారు. రాకేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మౌనిక గారు ఉన్నారు. డాక్టర్ గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే మౌనిక మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. మేడం మా ఏజ్ వచ్చేసి 35 మేడం. ఓకే అండి. మా వయసు ఏజ్ 35 మేడం. ఓకే అండి. మాకు 1 year బ్యాక్ మ్యారేజ్ అయింది మేడం. ఎంత టైం అయిందండి? 1 year బ్యాక్ మ్యారేజ్ అయింది. ఓకే. మ్యారేజ్ 6 months నార్మల్గానే ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. హలో. ఓకే అండి, చెప్పండి. 6 monthsకి ప్రెగ్నెన్సీ వచ్చింది. మేడం తర్వాత 1 month తర్వాత హార్ట్ బీట్ లేదని చెప్పాను మేడం. ఓకే అండి. తర్వాత హాస్పిటల్కి వెళ్తే BBNC చేశాను మేడం. ఓకే, హార్ట్ బీట్ రాలేదా అండి స్కాన్లో? స్కాన్లో హార్ట్ బీట్ రాలేదండి. డాక్టర్ వద్దండి మంత్లీ తీసేయమని చెప్పారు. ఓకే అండి. ఓకే. సో ఇది రిస్క్ ఆఫ్ అబార్షన్ అంటే ఫస్ట్ 3 monthsలో ఇలా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ మనకు ఆల్మోస్ట్ 15 to 20% ఉంటాయి. కానీ ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా రిపీట్ అవుతుందన్న ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. more than 80% ప్రెగ్నెన్సీస్ హెల్తీగా ప్రోగ్రెస్ అవుతాయండి. అండ్ ఈ ఫస్ట్ 3 monthsలో ఎప్పుడైనా మిస్క్యారేజెస్ అయితే చాలా రీజన్స్ ఉంటాయి, కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏది మనం అట్రిబ్యూట్ చేస్తామంటే మేబీ ఫామ్ అయిన పిండంలో జన్యుపరంగా ఏదైనా ప్రాబ్లం ఉండి ఉండొచ్చు. అప్పుడు నేచర్స్ వే ఆఫ్ సెలెక్షన్ అనమాట. అప్పుడు యూట్రసే అలాంటి ఎంబ్రియోని అతుక్కొనివ్వదు, లేదా అతుక్కున్నా కూడా ప్రోగ్రెస్ కానివ్వదు. సో దట్ విల్ ఎండ్ అప్ ఇన్ అ మిస్క్యారేజ్. కానీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఇలానే అవుతుందని అవసరం లేదు. అండ్ సింగిల్ మిస్క్యారేజ్కి డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్స్ ఇప్పుడే అవసరం లేదండి. ఒకవేళ రిపీట్ మిస్క్యారేజ్ అయితే అంటే దట్ ఈస్ లైక్ 2 miscarriages, అప్పుడు కొంచెం డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకున్న తర్వాతే ప్రాపర్ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాతే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అటెంప్ట్ చేస్తే బెటర్. ఓకే డాక్టర్, నెక్స్ట్ నాగరాజు అనంతపురం నుండి సిద్ధంగా ఉన్నారు. నాగరాజు గారు నమస్తే అండి.
నమస్తే. మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అది మేడం గారితో మాట్లాడాలి అనుకుంటున్నా. లైవ్ వస్తా ఉంది కదా. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నమస్తే. నమస్తే సార్, చెప్పండి. నాకే పెళ్ళి 10 సంవత్సరాలు అయిందండి, ఇంకా పిల్లలు లేదు. మీ వయసు, భార్య వయసు ఏంటండి? నాకు పెళ్ళి 10 ఏళ్ళు అయింది, ఇంకా పిల్లలు లేరు. ఓకే నాగరాజు గారు, మీ వాయిస్ వినిపిస్తుంది. 10 సంవత్సరాలు అయింది అంటున్నారు. మీ వాయిస్ అండ్ మీ మేడం మీ అది సంవత్సరాలు చెప్పండి, ఏజ్ ఎంత? భార్య వయసు 25 years. ఓకే, మీ వయసు? ఓకే అండి. సో 10 years మ్యారేజ్ అంటే లాంగ్ టైమే అండి. నార్మల్గా అయితే అకార్డింగ్ టు ఈ నైస్ గైడ్ లైన్స్ అని మాకు ఉంటాయి. వాటి ప్రకారంగా ఏమంటారంటే 2 years వరకు న్యాచురల్గా ట్రై చేస్తూ, అంటే లేడీలో రెగ్యులర్గా సైకిల్స్ ఉంటూ అండ్ హస్బెండ్లో కణాల కౌంట్స్ బాగుండి ట్యూబ్స్ 2 కూడా ఓపెన్ ఉన్నాయని తెలుసుకొని 2 years కంటిన్యూస్గా ట్రై చేసి కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే డైరెక్ట్గా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు అంటారు. కానీ డాక్టర్ సైడ్ నుంచి మన ప్రయత్నం ఏంటి అంటే విల్ స్టార్ట్ ట్యాబ్లెట్స్తో అనమాట. సో ట్యాబ్లెట్స్ ఇచ్చి స్కాన్లో మనకు ఒక ఎగ్ విడుదలైంది అన్న టైంలో న్యాచురల్గా ఇంట్లో ట్రై చేసి చూడమంటాం. దాంట్లో మనకు 5 to 8% దాకా సక్సెస్ రేట్ ఉంటుంది. దాంట్లో మనకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే నెక్స్ట్ ఐయుఐ 2 to 3 cycles ట్రై చేయొచ్చు. అవన్నీ కూడా మీరు ప్రయత్నించి 10 years తర్వాత కూడా మీకు ప్రెగ్నెన్సీ అందలేదు అంటే నా అడ్వైజ్ వుడ్ బి ఐవీఎఫ్, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ఒకసారి ట్రై చేస్తే బెటర్ అండి, బికాజ్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఏజ్ మీ వైఫ్ది చాలా తక్కువనే ఉంది, 25 years, కానీ మ్యారీడ్ లైఫ్ ఎక్కువ ఉందండి. ఎప్పుడు కూడా మ్యారీడ్ లైఫ్ ఎక్కువ అయ్యే కొద్దీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కానీ ట్రీట్మెంట్స్తో సక్సెస్ రేట్స్ కానీ ఇవన్నీ కూడా డిక్లైన్ అవుతూ పోతాయి యాజ్ టైం పాసెస్ బై. ఓకే, సో డాక్టర్ గారు, కొంతమంది ఫస్ట్ డెలివరీకి సెకండ్ డెలివరీకి కొంచెం గ్యాప్ ఉండాలి, బేబీస్కి 2 years అలా 3 years అట్లా ప్లాన్ చేసుకొని కొంతమంది చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వారు ఒక 2-3 years తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వడానికి ట్రై చేస్తారు, బట్ అవ్వరు. సో అలాంటి వారు అలా చేయడం కరెక్టే అంటారా? అంటే ఎలాంటి మెడికేషన్స్ యూస్ చేస్తే బెటర్ అంటారు? సో దీన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటామండి. అంటే ఒక ప్రెగ్నెన్సీ బాగానే వచ్చి ఆ తర్వాత ఫ్రమ్ ద టైమ్ దే ఆర్ ట్రయింగ్, అక్కడ నుంచి ఒక 1 year తర్వాత కూడా ట్రై చేసి కూడా రాలేదంటే అప్పుడు సెకండరీ ఇన్ఫర్టిలిటీ. కానీ ఈ గ్యాప్ అన్నది బర్త్ స్పేసింగ్ అంటామండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక నార్మల్ డెలివరీ అయిన లేడీలో అట్లీస్ట్ 1 year గ్యాప్ ఇవ్వమంటాం. బట్ అదే ఒక లేడీ సిజేరియన్ సెక్షన్ ద్వారా బేబీని డెలివరీ చేసిందంటే 1.5 year ఇస్తాం. ఎందుకంటే బేసిక్గా మదర్స్ హెల్త్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి లేడీ హెల్త్ అన్నది రెస్టోర్ అవ్వడానికి, లేదా మన బాడీలో ఐరన్ స్టోర్స్, ఎందుకంటే బ్లడ్ లాస్ ఉంటుంది డెలివరీ టైం, ఆల్ న్యూట్రిషన్స్ బేబీకి పాస్ ఆన్ అయి ఉంటాయి. సో అవన్నీ రీకోపరేట్ అయ్యి మదర్స్ హెల్త్ రెస్టోర్ కావడానికి అట్లీస్ట్ 1 year అని అనుకుంటాం. సో అలా తర్వాత ట్రై చేసి కూడా రాలేదు అంటే మళ్ళీ ద మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ సేమే ఉంటాయి అన్నమాట. ఇలానే ట్యూబ్స్ చెక్ చేసుకొని, హస్బెండ్లో కణాల కౌంట్స్ చూసుకొని, వైఫ్లో ఓవరీస్ కండిషన్, ఎగ్స్ అవన్నీ కూడా చూసుకొని ట్రీట్మెంట్స్ మళ్ళీ సిమిలర్ గ్రౌండ్స్లో చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు అందరికీ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది వాళ్ళ మన కార్యక్రమం. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.